మహబూబ్ నగర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను జూన్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబ్ నగర్ హాస్పిటల్ను రెఫరల్ ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీలో ఖాళీ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు మంత్రి దామోదర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంపులో పాల్గొన్నారు. ఐకేపీ గ్రూపులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు మంత్రి దామోదర. మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఎడ్యుకేషన్ ని స్ట్రెంథన్ చేయాలి, ఆ గ్యాప్స్ ని ఫిల్అప్ చేయాలంటే ఏం చేయాలి? మనకు మెడికల్ కాలేజీకి సంబంధించి 175 సీట్లు సుమారు 10 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజ్ మొదలుపెట్టి 2016లో పీజీ ఉన్నాయి. కానీ ఒక రిప్రజెంటేషన్ లో మాకు పీజీ హాస్టల్ సపరేట్ కావాలి, గర్ల్సే కానీ బాయ్సే కానీ. కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తిదైంది, ఇంకో ఈ బ్లాక్ కంప్లీట్ కావాలి, దాన్ని కూడా అతి త్వరలోనే ఆ హాస్పిటల్ ఫంక్షన్ కావాలని చెప్పి కూడా ఆ ఈ బ్లాక్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి బహుశా అట్లీస్ట్ బై ద మంత్ ఆఫ్ June we should be in a position to inaugurate the entire building there. Secondly, the day we want to inaugurate that building, teaching hospital, we would also like to lay the foundation for hostel buildings and the auditorium. Hostel buildings for both girls and boys, and whatever additional infra is needed for the GMC and the teaching hospital. Government is determined to address those shortcomings because government does not want to compromise on the quality of education and service to the common man. Mahabub Nagar is the heart of South Telangana. The erstwhile Mahabub Nagar district, now into 5 districts, has a medical college in Narayanpet, medical college in Vanaparthi, medical college in Gadwal, medical college in Nagar Karnool, medical college in Kodangal. Then government line of thinking ఏంది అంటే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఆర్ GMCs to be converted into a super specialty, introducing super specialty courses in మహబూబ్ నగర్. ఇప్పుడున్న 21 డిపార్ట్మెంట్తో సహా ఇంకా 14 డిపార్ట్మెంట్స్ని యాడ్ చేయాలనేది ప్రభుత్వ సంకల్పము. అంటే టోటల్ మహబూబ్ నగర్లో రేపొద్దున మహబూబ్ నగర్ విల్ నాట్ బి కాల్డ్ ఏ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్, ఇట్ విల్ బి కాల్డ్ ఏ రెఫరల్ సెంటర్. ఇట్ విల్ బి కాల్డ్ ఏ రెఫరల్ సెంటర్. గద్వాలే కానీ లేబర్ వనపర్తియే కానీ ఆలంపూరే కానీ ఎక్కడికి వెళ్ళైనా 95% ట్రీట్మెంట్, 90% ట్రీట్మెంట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లోనే అయిపోవాలి. దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ థింకింగ్ విత్ రిగార్డ్ టు సౌత్ తెలంగాణ. గవర్నమెంట్ లైన్ ఆఫ్ థింకింగ్ సౌత్ తెలంగాణలో ఏ రకంగా ఉండాలి మెడికల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అంటే చుట్టుముట్టున్న హాస్పిటల్సే కానీ మెడికల్ కాలేజెసే కానీ పక్క జిల్లాలే కానీ అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే మహబూబ్ నగర్కి రావాలి. ఇక్కడ కొద్దిగా ఆలస్యం జరిగింది ఎంఆర్ఐ విషయంకి వచ్చే వరకు, కానీ గతంలో వచ్చినప్పుడు నేను కమిట్ అయ్యాను, మాట ఇచ్చాను ఎంఆర్ఐ మహబూబ్ నగర్లో మేము ఏర్పాటు చేస్తామని చెప్పి. ఖచ్చితంగా అతి త్వరలో ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. దాంతో సహా పీజీ సీట్ల యొక్క స్ట్రెంత్ పెంచాలి, పీజీతో సహా సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆలంపూర్ తీసుకోండి, మీరు నారాయణపేట తీసుకోండి, ఏ పెద్ద ట్రీట్మెంట్ కావాలన్నా నేరుగా 180 కిలోమీటర్ 160 కిలోమీటర్ హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది జరగకుండా మహబూబ్ నగర్ టౌన్లోనే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ జరగాలి, అందియాలనేది ప్రభుత్వం.